ఆర్థిక ప్రపంచంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, స్టాక్ మార్కెట్లు కుప్పకూలినా, సామాన్యుడి నుంచి కోటీశ్వరుని వరకు అందరూ నమ్మే ఏకైక ఆస్తి బంగారం. ఇది కేవలం ఒంటిపై అలంకారమే కాదు, ఆపద కాలంలో ఆదుకునే లిక్విడ్ క్యాష్. అందుకే దీన్ని ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా ఒక రక్షణ కవచంలా భావిస్తారు. అయితే బంగారం ఎప్పుడు పడితే అప్పుడు కొంటే లాభం వస్తుందా అంటే కాదు అని అంటున్నారు నిపుణులు. పసిడి కొనుగోలుకు కూడా ఒక టైమింగ్ ఉంటుందని చారిత్రక గణాంకాలు చెబుతున్నాయి. చాలా మంది పెళ్లిళ్ల సీజన్లో లేదా పండుగల టైంలో బంగారం కొంటుంటారు, కానీ అప్పుడే ధరలు ఆకాశంలో ఉంటాయి. 1975 నుంచి ఉన్న గణాంకాలను పరిశీలిస్తే బంగారం ధరలు సంవత్సరం పొడవునా ఒకేలా ఉండవు. సాధారణంగా మార్చ్, ఏప్రిల్ నెలలు బంగారం కొనడానికి అత్యంత అనువైనవిగా చెబుతారు. రెండో త్రైమాసికం అంటే జూన్, జూలై వరకు ధరలు కొంతమేర తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. ధరలు పెరిగేది ఎప్పుడు అంటే ఆగస్టు చివరి నుంచి డిసెంబర్ వరకు మళ్లీ ధరలు పెరుగుతాయి. ముఖ్యంగా ప్రపంచవ్యాప్త పండుగలు, పెళ్లిళ్ల డిమాండ్ కారణంగా సెప్టెంబర్ నెలలో బంగారం తన గరిష్ట ధరకు చేరుకుంటుంది. అందుకే తెలివైన పెట్టుబడిదారులు ధరలు తగ్గే వేసవి కాలంలో బంగారాన్ని కొని దాచుకుంటారు. వెండి విషయంలో కూడా ఇవే నమూనాలు ఉన్నప్పటికీ పారిశ్రామిక డిమాండ్ వల్ల వెండి ధరల్లో అస్థిరత ఎక్కువ ఉంటుంది. ఇక ప్రస్తుతం బంగారం ధరలు చూసి కంగారు పడుతున్న వారికి అంతర్జాతీయ బ్యాంకులు ఇస్తున్నటువంటి అంచనాలు ఇంకా ఆశ్చర్యం కలిగిస్తున్నాయని చెప్పొచ్చు. 2026 నాటికి పసిడి ఒక బలమైన బుల్లిష్ అంటే ధరల పెరుగుదల దశలో ఉంటుందని నిపుణులు నమ్ముతున్నారు. బ్యాంక్ ఆఫ్ అమెరికా, HSBC వంటి సంస్థలు బంగారం ధర $5,000 మార్కును చేరుకోవచ్చు అని అంచనా వేస్తున్నాయి. ఇక మోర్గాన్ స్టాన్లీ వంటి సంస్థలు 4,000 నుంచి $4,200 ఉండొచ్చని విశ్లేషిస్తున్నాయి. అండ్ ING బ్యాంక్ వంటివి $3,500 స్థాయిని అంచనా వేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు బంగారాన్ని నిల్వ చేసుకోవడం కావచ్చు, ద్రవ్యోల్బణ ఒత్తిడి పెరగడం వల్ల పసిడికి తిరుగుండదని స్పష్టమవుతోంది. అయితే ఇన్వెస్టర్లు కేవలం అంచనాలపైన కాకుండా మార్కెట్ పరిస్థితులను గమనిస్తూ క్రమశిక్షణతో పెట్టుబడి పెట్టాలి. దీర్ఘకాలికంగా చూస్తే బంగారం ఇచ్చే భరోసా మరే ఆస్తి ఇవ్వలేదని రుజువు అవుతూనే ఉంది కదా.